కేశవ పొలంలో పనిచేస్తూ ఉండగా నర్సయ్య అక్కడికొచ్చాడు. ఒరే కేశవ, ఇంట్లో మీ అమ్మని అలా మంచానికి వదిలేసొస్తే ఎలారా? ఏదో ఒక వైద్యుని దగ్గరకు తీసుకుని పోకపోయావా? అప్పుడేమైనా రోగం తగ్గి కాస్త మునుపట్లా మారే అవకాశం ఉందేమో కదా. వైద్యుడి దగ్గరికి తీసుకుని పోయినప్పుడల్లా అప్పటి వరకు కూడబెట్టిన డబ్బులన్నీ అయిపోతున్నాయి. కానీ ఏం లాభం ఉండడం లేదు. మళ్ళీ కొద్ది రోజుల పాటు కష్టపడి డబ్బులు కూడబెట్టడం, ఇంకొక వైద్యుడి దగ్గరకు తీసుకుని పోవడం, మళ్ళీ అక్కడ కూడా నయం కాకపోతే మళ్ళీ కూడబెట్టుకోవడం, ఇంకొకటి దగ్గరకు తీసుకుని పోవడం. ఇలా ఇప్పటికీ సుమారు మన ఊరిలో ఉన్న 5 వైద్యులతో కలిపి మొత్తం 8 నుంచి 9 మంది దగ్గరికి తిప్పాను. కానీ అమ్మకేమైందని ఎవరూ సరిగా చెప్పడం లేదు. మళ్ళీ ఇలా పనులు చేసి డబ్బులు కూడబెడుతున్నాను. చూస్తూ చూస్తూ అమ్మని అలా వదిలేయలేను కదా. అందరి వైద్యుల దగ్గరకు తిప్పావులే కాని ఒకరిని మర్చిపోయావురా. అంత గొప్ప వైద్యుడా తాత? ఎక్కడ ఉంటాడో చెప్పు, వెంటనే వెళ్ళి కలుస్తాను. మన ఊరిలోనే ఉంటాడు, కాని వైద్యుడు కాడు, తాయెత్తులు కడతాడు. ఎంత పెద్ద రోగమైనా ఇట్టే నయమైపోతుంది అంటే నమ్ము. అబ్బా, చెప్పావులే తాత, మా అమ్మ చెప్పినట్టే చెప్తున్నావు. తాయెత్తు కట్టుకుంటే రోగం నయమయ్యేటట్టయితే ఈ వైద్యులెందుకు, ఈ చదువులెందుకు? అందరూ తాయెత్తులు కట్టడమే నేర్చుకునేవాళ్లు కదా. నీలాంటి వాళ్లతో ఇదేరా సమస్య. చూసి తెలుసుకోరు, చెబితే నమ్మరు. నువ్వు నమ్మిన రోజు నువ్వే నమ్ముతావు. ఇది ఒకరు చెప్తే అర్థమయ్యేది కాదు. ఖచ్చితంగా చెప్తున్నా, ఏదో ఒకరోజు నువ్వు మీ అమ్మని అతని దగ్గరికి తీసుకుని వెళ్ళి తాయెత్తు కడతావు చూడు. నా నమ్మకం నాది, నీ మూర్ఖత్వం నీది. సరేగాని ఆకలేస్తుంది. అవ్వ ఈరోజు ఏం కూర చేసింది? కనీసం ఈరోజైనా కూర చేసిందా, లేక పచ్చడి మెతుకులేనా? ఈరోజు పప్పు చేసింది. నువ్వు కూడా తిందువురారా మనవడా అని పిలిచేసరికి కేశవులు కూడా తినడానికి వస్తాడు. ఇద్దరూ కలిసి పొలం గట్టున కూర్చుని అన్నం తింటారు. సాయంత్రం వరకు అక్కడే పనిచేసుకుని ఇంటికి వెళ్తాడు కేశవ. ఏరా కేశవ, ఈరోజు ఆలస్యమైందేంట్రా? అమ్మా, పని పూర్తి చేసుకుని వస్తుంటే దారిలో మంగమ్మత్త కలిసి పక్కూరిలో ఉన్న వైద్యుడి గురించి చెప్పింది. ఆయన పెద్ద చదువుకొని వచ్చాడంటే 2 మాసాల కిందే వైద్యం చేయడం మొదలుపెట్టాడంట. కొద్ది రోజుల్లోనే ఆయన పేరు ఖ్యాతి బాగా సంపాదించాడట. దాని గురించి మాట్లాడుతూ ఉంటే ఆలస్యమైంది. రేపే వెళ్ళి ఆయన్ను కలిసి నీ గురించి చెప్పేసొస్తా. నీకెన్నిసార్లు చెప్పాన్రా, ఒకసారి మన ఊరిలో ఉన్న అతని దగ్గరికి వెళ్ళి ఒక తాయెత్తు పట్టుకురమ్మని. నేను కూడా చాలాసార్లు చెప్పానమ్మా, తాయెత్తుకి రోగం ఎలా తగ్గుతుంది అని. మందు కడుపులో పడితే అది ఒంట్లో పనిచేస్తే రోగం తగ్గుతుంది, కానీ తాయెత్తు దారం కడితే ఎలా తగ్గుతుందమ్మా? మీలాంటి మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళు ఉండబట్టే అలాంటి వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. నేను రేపు వెళ్ళి ఆ వైద్యుణ్ణి కలిసేసొస్తాను. సరేరా, నీ ఇష్టం. ముందైతే అన్నం తిను, మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి అంటున్నావు కదా. కేశవ తల్లికి అన్నం తినిపిస్తూ తాను కూడా తినేస్తాడు. ఉదయాన్నే కేశవ పక్క ఊరి వైద్యుడి కోసం వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూడగా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకి సేవ చేస్తూ కనిపిస్తాడు. అయ్యా, నా పేరు కేశవ. పక్కూరు నుంచి వచ్చాను. మా అమ్మకి మీతో వైద్యం చేయించాలని అనుకుంటున్నాను అని తన తల్లి గురించి పూర్తిగా చెప్తాడు కేశవ. సరే, నేను ఒక మందిస్తాను. వారం రోజుల పాటు వాడు, ఖచ్చితంగా తగ్గిపోతుంది అని లోపలికి వెళ్లి ఏవో మందులు తీసుకునొచ్చి వైద్యుడు కేశవుడికి ఇచ్చి ఎలా వాడాలో కూడా చెప్తాడు. కేశవ మందుకు తగిన డబ్బు ఇచ్చి ఇంటికి వెళ్తాడు. వైద్యుడు చెప్పిన విధంగానే క్రమం తప్పకుండా మందు వాడతారు. కాని తల్లిలో ఏమాత్రం ఫలితం కనిపించకపోవడంతో మళ్లీ వైద్యుణ్ణి కలవడానికి వెళ్తాడు. కాని వైద్యుడి ఇంటికి వెళ్లేసరికి అక్కడ వైద్యుడు మాత్రం కనిపించలేదు. అతని కోసం ఎంతసేపు ఎదురుచూసినా అతని జాడ మాత్రం లేదు. ఇంతసేపటి నుంచి ఎదురుచూస్తున్నా వైద్యుడు కనిపించడం లేదంటే ఎటైనా వెళ్ళి ఉంటాడా? సరే, ఒకసారి ఇంట్లో వాళ్ళని కనుక్కుంటే సరిపోతుంది కదా అని ఇంట్లోకి వెళ్లి వైద్యుడి భార్యను అడుగుతాడు. ఎంతకీ తనకు వచ్చిన జబ్బు తగ్గకపోవడంతో పక్కూరికి వెళ్లి తాయెత్తు తీసుకురావడానికి వెళ్లాడని చెప్తుంది ఆమె. ఏంటి, ఈయన ఒక వైద్యుడు అయ్యుండి తాయెత్తు కొనుక్కురావడానికి వెళ్ళాడా? ఇదేదో విచిత్రంగా ఉందే. ఆయన నిజంగా వైద్యుడేనా, లేక వైద్యం పేరు చెప్పి జనాలను మోసం చేస్తున్నాడా? సరే, అక్కడికి వెళ్లి ఆయన్ని కనుక్కుంటే సరిపోతుంది కదా అని తాయెత్తు కట్టే చోటుకు వెళ్తాడు. అప్పుడే తాయెత్తు తీసుకుని వస్తున్న వైద్యుడు కనిపిస్తాడు. అయ్యా, మీరసలు వైద్యులేనా, లేక వైద్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారా? లేకపోతే అంత చదువు చదివిన మీరు ఇలా తాయెత్తు మీద ఆధారపడ్డమేంటి? నాకైతే అంతు చిక్కడం లేదు. డబ్బు కోసం మాటలు చెప్పి అమ్మడమయ్యా ఈ పని. దీన్ని మీరెలా నమ్ముతున్నారు?
కేశవ, నా భార్యకి నా వైద్యం మీద కన్నా ఈ తాయెత్తు మీదే ఎక్కువ నమ్మకం ఉంది. ఎన్ని మందులు వాడినా నమ్మకం లేని చోట వైద్యం నిలబడదు. అందుకే తన నమ్మకం గురించి ఈ తాయెత్తుని తీసుకుని వెళ్తున్నాను. ఇప్పుడు తీసుకుని వెళ్ళి నా భార్యకి కడతాను. జబ్బు తగ్గితే నా మందు వల్ల తగ్గిందా, తాయెత్తు వల్ల తగ్గిందా అని అనవసరం. నా భార్య సంతోషంగా ఉండడం నాకు ముఖ్యం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కేశవుడు కూడా కాస్త ఆలోచనలో పడి తాయెత్తు తీసుకోవడానికి ఇంట్లోకి వెళ్తాడు. బాబూ కేశవ, వైద్యుడు నువ్వు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. నీకొక విషయం చెప్తాను, కాస్త పక్కకొస్తావా? చెప్పండి. చూడు బాబూ, నేను డబ్బు కోసం ఈ పని చేస్తున్నాను నిజమే, కానీ కేవలం డబ్బు కోసం మాత్రమే చేయడం లేదు. చిన్న చిన్న జబ్బులకి కూడా భయపడేవాళ్ళయ్యా మన ప్రజలు. నేనీ తాయెత్తులో మహత్యమేమీ పెట్టడం లేదు. వాళ్ళకి నమ్మకాన్ని ఇస్తున్నాను. వాళ్ళు జబ్బు తగ్గిపోతుంది అని నమ్మకం ఇస్తున్నాను. వాళ్ళు తగ్గుతుందని నమ్ముతున్నారు కాబట్టే వాళ్ళ ఆత్మస్థైర్యమే ఆ జబ్బుని తగ్గిస్తుంది. నేను వాళ్ళకిచ్చేది ఈ సత్తు రేకు బిళ్ళని కాదు, వాళ్ళ జబ్బు తగ్గుతుందన్న నమ్మకాన్ని. ఆ నమ్మకమే వాళ్లను నిలబెడుతుంది. నీకింకొక విషయం చెప్తాను విను. నా భార్యకి నీలాగే నా తాయెత్తుల మీద నమ్మకం లేదు. తనకొచ్చింది సాధారణ జ్వరం మాత్రమే. ఇందాక నీతో మాట్లాడాడే ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందు అడిగాను. ఆయన అలసటతో వచ్చిన జ్వరానికి ఏ మందు అవసరం లేదు, కాస్త ఎక్కువ నిద్రపోతే సరిపోతుంది అని చెప్పాడు. కాని నా భార్య నమ్మలేదు. తనకేదో అయిపోతుంది అనుకుని అప్పుడు ఆయన వచ్చి మంచినీళ్ళని వేడిచేసి ఇచ్చి మందు అని చెప్పి తాగించాడు. నా భార్య నమ్మకంతో తాగింది. జ్వరం తగ్గింది. దీనికి కారణం నమ్మకం కాదంటావా? అయ్యా, ఇన్ని రోజులు ఇవన్నీ మూఢనమ్మకాలని తలిచాను. కాని మనం ఏదైనా బలంగా కోరుకుంటే జరుగుతుంది అన్న విషయాన్ని మరిచాను. మీరు మా అమ్మకి ఒక తాయెత్తివ్వండి. అది తీసుకువెళ్ళి మా అమ్మకి కడతాను. ఆ నమ్మకంతో అయినా అమ్మ జబ్బు తగ్గుతుందేమో చూస్తాను. చూడు బాబు, కేవలం తాయెత్తు మీ అమ్మ నమ్మకం నిలబడుతుంది. కాని ఒంట్లో ఉన్న జబ్బు తగ్గాలంటే వైద్యుడిచ్చిన మందును కూడా ఇవ్వు. ఆ మందు మీ అమ్మ శరీరంలో ఉన్న జబ్బుని తగ్గిస్తుంది. నేనిచ్చే తాయెత్తు మనసులో ఉన్న భయాన్ని తగ్గిస్తుంది అని అంటాడు. తర్వాత ఒక తాయెత్తు తయారుచేసి కేశవుడికిస్తాడు. కేశవుడు ఆ తాయెత్తు తల్లికి కట్టి వైద్యుడిచ్చిన మందు కూడా వేస్తాడు. అలా కొద్ది రోజులు గడిచేసరికి తన తల్లి లేచి తిరగడం చూసిన కేశవుడు ఎంతో సంతోషిస్తాడు. వెంటనే వైద్యుడి దగ్గరకు మరియు తాయెత్తులు కట్టే వ్యక్తుల దగ్గరకు వెళ్లి తన తల్లి ఆరోగ్యం మెరుగుపడిన విషయం తెలిపి ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్తాడు. అలా కేశవుడు తన తల్లితో హాయిగా జీవిస్తూ ఉంటాడు. కోసల దేశంలో నందుడు అనే కుర్రాడు ఉండేవాడు. అతనికి తల్లిదండ్రులెవరూ లేరు. ఊరిలో ఎవరు ఏ పనిచ్చినా కాదనకుండా చేస్తూ వచ్చిన అర్ధ అణా పైసలతో కాలం వెళ్లదీస్తుండేవాడు. ఎవరేది అడిగినా కాదనకుండా చేయడంతో ఊర్లో వారందరూ ఏ చిన్న అవసరం వచ్చినా నందుణ్ణే పిలుస్తూ ఉండేవారు. అలా ఒకరోజు వీరయ్య నందుణ్ణి పిలిచి, ఒరే నందు, ఈరోజు నాకు చాలా పని ఉంది. అలాగే పట్నం నుంచి తీసుకురావలసిన సరుకులు కూడా ఉన్నాయి. ఒక అడుగు పట్నం వెళ్ళి అవి తెచ్చిపెడతావా? అయ్యా, పట్నం నుంచి తెచ్చిపెట్టడం అంటే సాధారణ విషయమా? అడవి మార్గాన్ని నడుచుకుంటూ వెళ్తే తిరిగొచ్చే వరకు ఏ అర్ధరాత్రి అవుతుందో కూడా తెలియదు. రాత్రి వేళల్లో అడవి మార్గంలో రావడం ఎంత ప్రమాదమో మీక్కూడా తెలుసు కదా. సరేలేరా, ఇదిగో నా బండి తీసుకుని వెళ్ళు. కాకపోతే అసలే పట్నం, జాగ్రత్త సుమి. హాహా, సరే సరే, నీ బండి ఇస్తానంటే పట్నమేంటి, ప్రపంచ యాత్ర చేసి రమ్మన్నా చేసొస్తాను అని ఎంతో ఆనందంగా బండిని తీసుకొని ఆనందంగా పట్నం బాట పడతాడు. అలా వెళ్లిన నందుడు సాయంత్రానికి తిరిగి ఇంటికొస్తుంటే అడవిదారిలో ఎవరో పడిపోయినట్టు కనిపిస్తుంది. ఈ దారిలో ఎవరు పడిపోయి ఉంటారబ్బా? ఎవరైతే ఏముంది, ఇంకాసేపైతే చీకటి పడుతుంది. ఏ క్రూరమృగమో వచ్చి ఏ హాని తలపెట్టకముందే తీసుకుని వెళ్తాను నేను అని అతని దగ్గరికి వెళ్తాడు. ఇతని చూస్తే స్వామీజీలా ఉన్నాడే, సరేలే ముందైతే ఇతని తీసుకుని వెళ్దాం అని అతన్ని తీసుకుని బండిలో ఎక్కించుకొని తన ఇంటి దగ్గర దిగబెట్టి నందుడు వీరయ్య ఇంటికి వెళ్లి సరుకులతో పాటు బండిని కూడా ఇచ్చేస్తాడు. తర్వాత ఇంటికొచ్చి ఆ స్వామీజీకి దెబ్బలు తగిలిన చోటల్లా మందు రాసి కట్లు కట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెడతాడు నందుడు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. స్వామీజీ నెమ్మదిగా కోలుకుంటాడు. నందుడు చేసిన సేవలకు ఎంతో సంతోషిస్తాడు. నాయనా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను నువ్వు ఈరోజు ఇలా ప్రాణాలతో నిలబెట్టావు. నేను ప్రాణాలతో ఉన్నానంటే అది నీ చేతి చలవే నాయనా. ఇంత చేసిన నీకు నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను.
ఏదో నాకు తోచిన విధంగా ఈ సాయం చేస్తున్నాను. అని ఒక చిన్న దీపమిస్తాడు నందుడికి. ఇదేంటి స్వామి, దీంతో నేనేం చేయగలను? ఇది ఒక మాయా దీపం నాయనా. నీకు అత్యవసరం వచ్చినప్పుడు ఈ దీపంపై 3 సార్లు రుద్దుతూ నేను చెప్పబోయే మంత్రాన్ని చెప్పు. వెంటనే అందులో నుంచి ఒక మాయా శరీరం ఉన్న వ్యక్తి వచ్చి నీకు సహాయం చేస్తాడు. అత్యాశ పడితే మాత్రం కష్టాలు తప్పవు తండ్రి. అని మంత్రాన్ని నందుడికి చెప్పి స్వామీజీ వెళ్ళిపోతాడు. స్వామీజీ చెప్పిన మాటలు పక్కింటి సుబ్బయ్య దొంగచాటుగా వింటాడు. ఓహో, ఇది నా దగ్గర ఉంటే ఇక నాకే కష్టాలు ఉండవన్నమాట. నేను ఎలాగైనా దీన్ని సంపాదించుకొని తీరుతాను అని నెమ్మదిగా నందుడింట్లోకి చొరబడతాడు. నందుడు పడుకున్న సమయం చూసి తీసుకుని వెళ్ళిపోతాడు. తన ఇంటికి వెళ్లి స్వామీజీ చెప్పిన మంత్రాన్ని చెప్పి దీపంపై రుద్దుతాడు. వెంటనే అందులో నుంచి ఒక వింతగా ఉన్న మనిషి బయటకొస్తాడు. అయ్యా, మీరు నన్ను ఈ దీపం నుంచి బయటకు తీశారు. మీకు నేను ఎలా సహాయపడగలనో నన్ను బయటకు తీసిన పని చెప్పండి. నువ్వు వెంటనే వెళ్ళి నాకు అన్నం కూరలు చేసుకునిరా అని అనగానే ఆ వింత మనిషి నిమిషాలలో అన్నం కూరలు చేసుకునొస్తాడు. త్వరగా ఇంకొక పని చెప్పండి అని అనేసరికి ఇంకొక పని ఇప్పటికిప్పుడు అంటే అని సుబ్బయ్య ఆలోచిస్తుండగానే ఆ వింత మనిషి చేసిన వంటలు తినడమే కాకుండా పక్కనే ఉన్న గడ్డి గరక కూడా తినడం మొదలుపెడతాడు. అది చూసి భయపడిన సుబ్బయ్య వెంటనే ఆ దీపాన్ని తీసుకుని వెళ్లి నందుడి ఇంట్లో విసిరేస్తాడు. పడుకుని ఉన్న నందుడి దగ్గరకు ఆ వింత మనిషి వెళ్లి, అయ్యా, మీరు నాకు ఏదో ఒక పని చెప్పలేదంటే నేను నా చుట్టూ ఉన్న చెట్టు పుట్ట అన్నీ చూడకుండా అన్నింటినీ తినేస్తాను. త్వరగా నాకేదైనా పని చెప్పండి అని అనగానే నందుడికి ఇతను స్వామీజీ ఇచ్చిన మాయాదీపం నుంచి వచ్చిన వ్యక్తే అని అర్థమై, అయితే సరే, నువ్వెళ్ళి నా పొలం పండించు. పంట పండే వరకు నీకు అదే పని, వేరే పనేం లేదు అని అనేసరికి ఆ వింత మనిషి పొలం దగ్గరికి వెళ్లి పంట పండించడం మొదలుపెడతాడు. కొద్ది రోజుల్లోనే పంట తీసుకుని ఇంటికొచ్చి, అయ్యా, నాకు మీరిచ్చిన పని అయిపోయింది. వేరే పని చెప్పలేదంటే నేను అన్నింటినీ తినేస్తాను. నాకు పంట పండితే చాలు, నాకింకేమీ పని వద్దు. సరే అయితే నాతోరా, నీకు పని చెప్తాను అని నది వంతెన దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ఇదిగో, ఈ వంతెనకి ఇటువైపు ఉన్న నీళ్లన్నింటినీ తీసి అటువైపు వెయ్యాలి. అది ఎప్పుడు అయిపోతే అప్పుడు నా దగ్గరికి రా, వేరే పని ఇస్తాను అని చెప్పి ఆ వింత మనిషిని వంతెన దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ వింత మనిషి నీటిని అటునుంచి ఇటు పోస్తూనే ఉంటాడు. కాని అది నది అవ్వడం వల్ల నీళ్లు ఎంతకీ అయిపోవడం లేదు. అలా కొద్ది రోజుల తరువాత ఆ వింత మనిషి సాధారణంగా మారిపోతాడు. నందుడి దగ్గరికి వెళ్లి, నా పేరు మహేంద్రుడు. అతిగా డబ్బులు కావాలన్న ఆశతో స్వామీజీ దగ్గరికి వెళ్లాను. ఆయన ఏ వరం ఇవ్వకపోవడంతో స్వామీజీని దూషించడం మొదలుపెట్టాను. ఆయన నాకు శాపం వేసి నీ దగ్గర ఉన్న దీపంలో బంధించి ఏ స్వార్థం లేకుండా తనకి కావలసిన దానికంటే ఒక్క రవ్వ కూడా ఎక్కువ ఆశించని వాళ్లు ఉంటారో వాళ్ల దగ్గరికి నువ్వు చేరినప్పుడు నీ శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు నీ పంట చేతికొచ్చిన తరువాత అత్యాశకి పోకుండా నాకు పనివ్వడం కోసం ఎప్పటికీ పూర్తవని పనిచ్చావు. అది నీలో ఉన్న నిస్వార్థాన్ని చూపిస్తుంది. అందుకే నాకు ఈరోజు శాప విమోచనం కలిగింది. ఇక నుంచి నేనెప్పటికీ నీతోనే ఉంటాను. నన్ను నీతో ఉంచుకుంటావా? నాకంటూ ఎవ్వరూ లేని ఈ లోకంలో స్వామీజీ నిన్ను నాకు తోడుగా పంపించాడు అనుకుంటా. ఇంతకన్నా నాకు గొప్ప అవకాశం ఏముంటుంది చెప్పు? తప్పకుండా నువ్వు నాతోనే ఉండవచ్చు అని అంటాడు. ఆ రోజు నుంచి నందుడు, మహేంద్రుడు మంచి స్నేహితులుగా మారిపోతారు. తమకి కావలసిన పనులు తాము చేసుకుంటూనే ఊరందరికీ కూడా సహాయపడుతూ ఉంటారు. అలా నందుడు, మహేంద్రుడు ఊరందరి ముందు చాలా మంచి పేరు తెచ్చుకుంటారు.